ధన్యవాదాలు తెలియజేస్తూ ఈరోజు చూస్తున్నాం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు. ఎక్కడికెక్కడ విధ్వంసాన్ని రెచ్చగొట్టే విధంగా, కులాలను రెచ్చగొట్టే విధంగా, మత విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా, లాస్ట్కు దేవుని కూడా రోడ్డుపై తీసుకుని విధంగా ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయ ప్రతిపక్షాలు చేస్తున్న పరిస్థితులు, వైసీపీ ప్రభుత్వం, వైసీపీ నాయకత్వం, వైసీపీ అధ్యక్షులు చేస్తున్న పరిస్థితులు. నిజంగా ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరుగుతున్న పరిణామం సుప్రీంకోర్టులో అంత క్లిస్టర్ క్లారిటీ ఏదైతే ఇన్వెస్టిగేషన్ టీము స్పష్టంగా అఫిడవిట్ దాఖలు చేసింది, దాంట్లో స్పష్టంగా చెప్పింది జంతువు కొవ్వుతో సంబంధించిన రసాయనాలు కలిసినాయి. అంత స్పష్టంగా వాళ్ళు ఆ అఫిడవిట్ దాఖలు చేసిన విధానంలో దాన్ని కూడా ఏదైతే కోర్టు ఏదో ఒక రిపోర్ట్ని బయటకు వెళ్ళి ప్రెస్ మీట్ ద్వారానో విధానం కాదు బయటకు వచ్చిందో కోర్టుకు సమర్పించిన దాంట్లో అంత స్పష్టంగా ఉంటే కూడా హిందూ మనోభావాలను, హిందూ విధానాల మనోభావాలను, ప్రజల మనోభావాలను దెబ్బకొట్టే విధంగా దేవుని ప్రసాదం విషయంలో, లడ్డు విషయంలో వీళ్ళు చేస్తున్న ఈ హేయమైన చర్యను తీవ్రంగా జనసేన పార్టీ ఖండిస్తుంది. ఖచ్చితంగా ఇలాంటి దానికి ఖచ్చితంగా దేవునితో కూడా ఆడుకునే విధానానికి జనాలు ఖచ్చితంగా గట్టి బుద్ధి చెప్తారు. ఆల్రెడీ బుద్ధి చెప్పినారు. మనకు ఈరోజు రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి, సంక్షేమ అభివృద్ధి రెండు జోడెత్తుగా ఈరోజు పోతున్న పరిస్థితులు. ఎక్కడికెక్కడ సంక్షేమాన్ని ఇస్తున్నారు, అభివృద్ధిని చేస్తున్నారు, రిజర్వాయర్లు నింపుతున్నారు. ఎక్కడ కూడా ఈరోజు చూస్తాం పోతిరెడ్డిపాడు, ఎక్కడ అంత మొత్తం కూడా రిజర్వాయర్ల నీటితో ఉంటే వీళ్ళు ఇక్కడికి వచ్చి ధర్నా చేస్తున్న పరిస్థితులు. ఆ రోజు వైసీపీ అధికారం ఉన్నప్పుడు, ఆ రోజు మనం విధానం ఉన్నప్పుడు అధికారులు పూర్తి చేసిన పరిస్థితులు ఉండే. కాబట్టి ఆ రోజు కూడా మనం చేయలేకపోయి ఈరోజు మనం చేస్తున్న విధానాన్ని ఎక్కడికెక్కడ రిజర్వాయర్లు నిండుకున్నలా రైతులకు అన్ని రకాలుగా ఆదుకుంటున్న పరిస్థితులు చూస్తూ కూడా అది కూడా మనం కడుపులో మంటలేస్తుంది, అది కూడా మనకి జీర్ణించలేకపోతుంది. కాబట్టి మనం కూడా చేసే విధానం ఎక్కడ కూడా ప్రతిపక్షాలు వైసీపీ పార్టీ చేసే విధానాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. భవిష్యత్తులో ఇంకా ఈ రోజు చూస్తున్నాం జిల్లాలో కూడా అనేక మంది పవన్ కళ్యాణ్ సార్ వాళ్ళకి కళలో వస్తున్నారు. కళలోకి వచ్చి వాళ్ళు చేసేటివన్నీ విధానానికి రేపు పొద్దున ఆయన బయటికి రాకుంటే, ఆయన ఖచ్చితంగా ప్రభుత్వంలో ఉంటే వీళ్ళు ప్రతిపక్షానికి పరిమితమైన పరిస్థితులు. కాబట్టి ఆయన ఏ విధంగా ఇక్కడ నుంచి బయటకు తీసుకురావాలి, కూటమి నుంచి ఆయన ఏ విధంగా ఆయన మైండ్ సెట్ని మార్చాలనే విధంగా ఒక విధానాన్ని సృష్టించి ఆయన పైన అన్ని పనులు వేస్తూ ఆయన అన్ని రకాలుగా ఆయన పైన విధానం చేస్తున్న పరిస్థితులు చూస్తున్నాం. ఈరోజు ఆయన ఎక్కడో మనము ఒక జంతు సంరక్షణ మీద ప్రేమతో ఆయన తల్లిగారి పుట్టినరోజు సందర్భంగా ఆయన పోయి జూలో ఆయన సంరక్షించి దీని సంరక్షణను నేను తీసుకుంటా అంటే ఈయన ఒక పెద్ద మనిషి అంటాడు జగన్మోహన్ రెడ్డి గారు. నిజంగా అంత పెద్ద మనిషి, నిజంగా రాష్ట్ర రాజకీయాలు సీనియర్గా ఉండి అన్ని రకాలుగా 5 సంవత్సరాలు ఎమ్మెల్యేగా వాళ్ళ తండ్రి గారు మంత్రిగా చేసే కుటుంబం కూడా ఆయన కూడా ఏం మాట్లాడాలో కూడా అర్థం కాకుండా పవన్ కళ్యాణ్ గారి మీద వార్తలు లేని పరిస్థితులు. ఎవరు పోయి చిన్న విలేకరు పోయినా, పెద్ద విలేకరు పోయినా ఆయన ముందే చెప్తానే మేము ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారి మీద మేము ప్రశ్న వేయండి, మేము ఆయనకు సమాధానం మేము ఆయన మీద మాట్లాడతామని చెప్పి ఎవరు అసలు వాళ్ళకి తెలియని విలేకరులు అడిగే ప్రశ్న, వాళ్ళు అడిగే ప్రశ్నకి ఈయన చెప్పే ప్రశ్నకి ఆయన ఏదో ఒక పెద్దరికంగా మనం ఒక జంతు సంరక్షణ విధంగా భాగంగా మనం చేసుకున్నామని ఆయన చెప్తే ఏంటంటే నేను కుక్కలు వెళ్తున్నా అంటాడు. పందులు కూడా వద్దన్నారు. మేమేమన్నా వద్దన్నా, జనసేన పార్టీ ఏమన్నా పందులు వెళ్తున్నారు వద్దనమ్మా. కాబట్టి కంపల్సరీగా మీరు ఏదైతే చేస్తున్నారో అవాక్కులు చెవాకులు వెళ్తున్నాయో మేము కూడా ఏమి ఉపేక్షించలేదు. జనసేన పార్టీ కోరకార్ల జిల్లాలో కూడా మాటకు మాట సమాధానం చెప్పలేక, మాటకు మాట అన్ని రకాలుగా మీకు ధీటుగా సమాధానం చెప్పలేక జనసేన పార్టీ ఎప్పుడు సిద్ధంగా ఉంటుంది. ఇప్పటి నుంచి కూడా మా అధ్యక్షుని ఒక్క మాట మాట్లాడితే కూడా ఉపేక్షించలేదని ధీటుగా సమాధానం చెప్పేప్పటికీ జిల్లా జనసేన పార్టీ సిద్ధంగా ఉందని చెప్పి తెలియజేస్తూ ఈ సెలవు తీసుకుంటున్నాం.